బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇక పడి కోసం 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అక్కడ ఎందుకు ఆ దేవాలయాన్ని కూల్చారనేటువంటి ఒక ప్రశ్న మొదలైంది. హిందూవాదులంతా కూడా అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. సో అంటే కావాలని కూల్చినటువంటి పరిస్థితి, లేకపోతే అనుకోకుండా మరి 800 నాట్ల ఏటి నాటి ఆ శివాలయాన్ని మరి కావాలనే కొంతమంది కూల్చారంటే ఒక ప్రశ్న అయితే తలెత్తా ఉంది. బట్ అది పురాతన దేవాలయం, దాదాపు 800 ఏళ్ల కిందట అక్కడ గణపతి రాయ నిర్మించినటువంటి దేవాలయంగా చెప్తా ఉన్నారు. సో అటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయాన్ని ఎట్లా కూలుస్తారంటూ హిందూవాదులంతా కూడా ఒక్కసారిగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో వెంకటరత్నం, అసలు అశోక్ నగర్లో ఏం జరిగింది? ఎందుకు ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి శివాలయాన్ని కూల్చాల్సిన అవసరం వచ్చింది? శ్రీశైలం ఇక్కడ ప్రస్తుతానికి ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేయటకు వివాదంగా మారింది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుండి 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి శివాలయాన్ని కూల్చివేశారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ యువక నాయకులు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ విజయాలను ఒకసారి పరిశీలిస్తే ఖానాపూర్ మండలం అశోక్ నగర్ లో మట్టి కోటలో ఉన్నటువంటి ఒక పురాతన ఆలయాన్ని మాత్రం అధికారులు కూల్చివేశారు. అది దీనికి సంబంధించి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఇక్కడ ప్రస్తుతానికి ఈ కూల్చివేత జరిగాయని చెప్పి ఇక్కడ ప్రస్తుతానికి తెలుస్తుంది. ఇక్కడ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ. అలాగే కాకతీయ చక్రవర్తులు రాణా ప్రతాప్ రెడ్డి నిర్మించినటువంటి ఈ ఆలయానికి కూడా 700 నుండి 800 ఏళ్ల చరిత్ర ఉందని కూడా తెలిపారు. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో చారిత్రక సంపదను విధ్వంసం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయని, ఇవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేటువంటి ఒక అనాలోచిత చర్య అన్నటువంటి ఒక ఆరోపణలు మాత్రం తీవ్రంగా చేస్తున్నారు. దీనికి సంబంధించి పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు ఖచ్చితంగా బాధ్యత వహించాలనేటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు దేవాలయాలను పరిరక్షించడానికి ఉండాల్సినటువంటి దేవాదాయ శాఖ, అలాగే ఇక్కడ ఆర్కియాలజీ, సెంట్రల్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ఇబ్బందులకర వాతావరణం తలెత్తుతుంది. ఇప్పటికీ దేవాదాయ అంటే గుళ్ళ మీద ఒక విధ్వంసం లాంటి కార్యక్రమాలకు భాగమే ఇది అని చెప్పి ఆరోపిస్తున్నారు. వెంటనే ఈ కోల్చి వేసినటువంటి చోటనే అదే శిల్పకళ ఆలయాన్ని కూడా పునర్నిర్మించాలని చెప్పి ఇక్కడ బీజేపీ నేతలు కూడా కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఆలయ భూములను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంటే ఇంత జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి జిల్లా కలెక్టర్ గారు కూడా అక్కడికి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళని కొంత సర్వీస్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇక్కడ అంటే రాష్ట్ర పరిధిలో వస్తుందా, లేకపోతే ఒకవేళ తమ పరిధిలో ఉంటే ఖచ్చితంగా ఆలయాన్ని నిర్మింపజేసేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆ కలెక్టర్ గారు కూడా వారికి హామీ ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూడా అక్కడికి ఆ సంఘటన స్థలానికి చేరుకుని ఇక్కడ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వారి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇట్లాంటి నిర్మాణం ఉన్నటువంటి విషయం నాకు ముందే చెప్తే నేను ఖచ్చితంగా దీనిపై కొంత ఆలోచించేటువంటి ఆ కార్యక్రమాలకు చేసుకునేటువంటి వాళ్ళం. ఎందుకంటే దేవాలయాలను జోలికి వెళ్ళకూడదు, అది మన వారసత్వ సంపదలుగా కూడా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టి పెట్టుకుని మళ్ళీ పునఃపరిశీలించడం, ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకుంటుందని చెప్పి ఇక్కడ దొంతి రెడ్డి అలాగే జిల్లా కలెక్టర్ కూడా చెప్పి ఇక్కడ నిర్మాణం మాత్రం చేసే విధంగా మేము ఒప్పుకోమని చెప్పి ఇక్కడ వారికి హామీ ఇచ్చిన తర్వాత బీజేపీ నేతలు కొంత శాంతించినటువంటి పరిస్థితి. లేక ఖచ్చితంగా అదే ప్రాంతంలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులతోటి ఆలయాన్ని పునర్నిర్మింపజేయాలన్నటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్న నేపథ్యంలో అది హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా కొంత భరోసా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఇది ముందు విధ్వంసం చేయడం ఏంటి, తర్వాత భరోసా కల్పించడం ఏంటి, అసలు ఆలయాల జోలికి ఎందుకు వెళ్తున్నారు? ఒకవేళ ఇక్కడ కనిపించినటువంటి నేపథ్యంలో ఒక ఎంతో టెక్నాలజీ ఉన్నటువంటి నిర్మాణంగా ఉన్నటువంటి, ఎందుకంటే ఇప్పుడు మానవ మాత్రులు ఇంత టెక్నాలజికల్ గా నిర్మించలేని పరిస్థితులు ఉంటుంది. అట్లాంటి పురాతన మన వారసత్వ సంపద కాబట్టి వాటిని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కాంట్రాక్టర్ కు మరి ఈ మాత్రం కూడా తెలియదు అన్నటువంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నది. ఒకవేళ తెలిసి కూడా ఇవన్నీ చేస్తుంటే ఇది ఒక కావాలని చేసినటువంటి కుట్రలుగానే కొందరు స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా ఏదైతే ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో జరిగినటువంటి కూల్చివేతకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి హిందూవాదులంతా కూడా
ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో ఉన్నటువంటి 800 ఏళ్ల నాటి చరిత్రక కాకతీయ శివాలయం కూల్చివేతకు గురైనట్టుగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం స్థల సేకరణలో భాగంగా ఈ మట్టి కోట స్థలాన్ని ప్రభుత్వం గుర్తించింది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం చదువు చేస్తున్న క్రమంలో లోపల ఉన్న శివాలయాన్ని కూల్చివేయడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాకతీయ రాజు గణపతి దేవుడు కాలం అంటే క్రీస్తు శకం 1231 నాటి అరుదైన శాసనాలు ఈ ప్రాంతంలో వెలుగులోకి వచ్చాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అక్కడికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఈ శివాలయం ఉందని అనుకోలేదంటూ చెట్ల పొదలో ఉండడంతోనే కూల్చివేశారు తప్ప ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. శివాలయాన్ని తిరిగి పునర్నిర్మిస్తామంటూ ఏదైతే అక్కడటువంటి కలెక్టర్ ప్రకటించడం, ఇప్పటి వరకు ఈ శివాలయాన్ని తెలంగాణ పురావస్తు శాఖ గుర్తించలేదని చెప్పుకొచ్చారు. సాధ్యమైనంత త్వరగా వారు నోటిఫై చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆలయం కూల్చివేత ఘటనపై రెవెన్యూ పురావస్తు శాఖ అధికారులు కలిసి సంయుక్తంగా విచారణ జరిపించాలంటూ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ప్రదేశంలో దట్టమైన పొదలు వాటన్నిటిని కూడా మనం తొలగించే క్రమంలోనే శిథిలాలను గుర్తించినట్లుగా పేర్కొన్నారు. సో అంతేగాని ఆలయాన్ని కూల్చివేయలేదంటూ చెప్పుకొచ్చారు. ఆ స్థలం ప్రభుత్వానిదేనని కలెక్టర్ గతంలో గిరిజన సంక్షేమ శాఖకు కేటాయించినట్టుగా కూడా గుర్తు చేశారు. ఇలాంటి కాకతీయ కాలం నాటి చారిత్రక ఆలయాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం కూల్చివేయడం పట్ల తెలంగాణ చరిత్రకారులు స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాన్ని భౌతికంగా కూల్చివేయడమే కాకుండా ఆలయాన్ని భౌతికంగా కూల్చివేయకుండా ఉంటే సంరక్షణ పునర్నిర్మాణం చేసే అవకాశం ఉండదంటూ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ స్థలంలో చారిత్రక కట్టడమైన కాకతీయుల కాలం నాటి శివాలయ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ధర్మాగ్రహ దీక్షకు దిగారు. నర్సంపేట పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో ధర్మాగ్రహ దీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా కూల్చివేసిన ఆలయ స్థలంలో వేద పండితులతో జిల్లా నేతలు శుద్ధి పూజ చేయించారు. ఆలయాన్ని పునర్నిర్మించిన తర్వాతనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు చేయాలంటూ నినాదాలు చేశారు. అయితే బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. తాము స్కూల్ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కాకతీయ కళా సంపదలో భాగమైన శివాలయాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తున్నామంటున్నారు. ఆలయ నిర్మాణం కోసం కలెక్టర్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి శివాలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనతో కూడిన పత్రాలని అధికారికంగా జారీ చేయాలన్నారు. ఆ తర్వాతనే పాఠశాల నిర్మాణానికి పనులు ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా పాఠశాల నిర్మాణ పనులు చేపడితే అడ్డుకుంటామంటూ హిందూవాదులు బీజేపీ నేతలు హెచ్చరించినటువంటి పరిస్థితి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల మీద మాత్రము కొంత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వారసత్వంగా వస్తున్నటువంటి చారిత్రక సంపదను కాపాడుకోవాలి. ఏలనాటి శివాలయాన్ని, ఆ కట్టడాన్ని మనము ఖచ్చితంగా హక్కును చేర్చుకొని దాచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా కూల్చివేయడం సరికాదు. ఏలనాటి చరిత్ర కలిగినటువంటి శివాలయాన్ని కూల్చివేయడంపై మాత్రం చాలా విమర్శలు వస్తున్నాయి. బట్ అది కావాలని చేసింది కాదు, అనుకోకుండా పొరపాట్లో జరిగింది. ఖచ్చితంగా పునర్నిర్మిస్తామంటూ అక్కడటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఎంత చెప్పినా కట్టడాన్ని కూల్చివేయడం అనేది సరికాదు. సో మరి దాదాపు 800 ఏళ్ల నాటి కింద కట్టినటువంటి ఆ కట్టడాన్ని అదే రీతిలో నిర్మించడం సాధ్యమైనటువంటి కాదు. ఆనాటి ఆ చరిత్ర కలిగినటువంటి ఆ దేవాలయాన్ని అదే స్థాయిలో దాన్ని నిర్మించడం అంటే సాధ్యం కాదు. అసలు కూల్చడం ఎందుకు, మళ్ళీ నిర్మించడం ఎందుకు అంటూ నెటిజన్లు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మనకు కనిపిస్తోంది.